ఆటరా ఇది, నీ ఇష్టం వచ్చి కలిపి కొట్టడమేనా ఏమిటి? ఒక పద్ధతి పాడి ఉండకల్లా. జీవితానికి లేదురా పద్ధతి, ఆటకేమిట్రా వెధవ పద్ధతి. టిఫిన్ తీసుకురా, టిఫిన్ తీసుకురా. నువ్వు వెయ్యిరా, వెయ్యి. వేస్తున్నారా? స్ట్రైకర్ చేతిలో ఉంది కదరా. కొట్టని గురి గురి. ఏమండి, మీకు ఆడటం చేత కదా? ఎవడా మాట అన్నది? ఇప్పుడంటే కాస్త టచ్లో లేదు కానీ స్కూల్లో మనమేగా క్యారమ్ బోర్డ్ ఛాంపియన్. వీడు ఛాంపియన్ కూడా చెప్పుకునే ఉంటాడు. వీడికి ఉంటే మనకే డేంజర్. వెంటనే వీడిని ప్లేస్ మార్చాల్సిందే. కాంతం, కాంతం. ఎవరు? వీడెవడు? ఓ మావయ్య, రండి మావయ్య రండి. కులాసా? కూర్చోండి. ఊళ్ళోనే ఉన్నారా? మన వాళ్ళంతా కులాసగా ఉన్నారా? ఏమండి ఇలా రండి. మావయ్య, వీరు మా వారు. నమస్కారం. ఏమండి, వీరు మాకు చాలా దగ్గర చుట్టం. అంటే వేలు విడిచిన మేనమావ గారు. కాఫీ తీసుకోండి. అదేమిటి వారు నాకు తెలియపోవడం ఏమిటి? నేను చూసాగా. ఎక్కడ చూసావా? అదేమిటండి, మా పెళ్లికి మీరేగా ఆర్భాటంగా అటూ ఇటూ తిరుగుతూ అరటి పండు తొక్క మీద కాలు వేసి కాలు జారి మీరు కింద పడి కాళ్ళు విరిగి ఏడ్చి బాధపడి. నీ పెళ్లికి నేనెక్కడొచ్చానయ్యా? ఆఫీసు పని మీద ఐరోపా దేశం వెళ్ళి నిన్నగా తిరిగి వచ్చింది. ఏదో కాంతాన్ని చూసిపోదామని వచ్చాను. వస్తే నా కాళ్ళు ఎవరో కొడుతున్నావు. భలేవాడిలా ఉన్నావులే. అయితే వాళ్ళ కాలు విరిగింది ఎవరికి చెప్పమా? బహుశా వీరిలాంటి వారి కాలే విరిగి ఉంటుంది. ఉంటుంది. కాంతం, ఇంతకీ అబ్బాయి ఏం చేస్తున్నట్టు? గారెలు తింటున్నాడు. ఏం ఉద్యోగం అని? ఉద్యోగం. అబద్ధాలని కంపెనీలో మేనేజర్ గా ఉన్నారు మావయ్య. వీడు నా ప్రాణమిత్రుడు, పేరు భాస్కర్. ఆ కంపెనీలోనే సేల్స్ మేనేజర్ గా ఉన్నాడు. అబద్ధాలు ఏంటి కంపెనీలోనా? ఏం ఉండకూడదా అండి? ఉండకూడదని కాదు. అబ్బాయి మీ కంపెనీది ఏం వ్యాపారం? వ్యాపారం ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. అంటే ఎగుమతి అండ్ దిగుమతి. అలాగా? నీకేం మర్చిపోయిందా ఏమిటి? ఆ కంపెనీకి నేనే కట్టా మేనేజర్ని. సార్, మీరు చెప్పేది ఏ అబద్ధాల కంపెనీ గురించి? అదేమిటయ్యా, ఈ ఊళ్ళో ఉన్నదల్లా ఒకటే కంపెనీ. ఈ ఊళ్ళో ఉన్నది ఒక అబద్ధాల కంపెనీ. ఆయన కంపెనీ ఉందో లేదు. మన కంపెనీ గురించి గట్టిగా చెప్పరా బ్రదర్? సార్, మాది ఒట్టి అబద్ధాల కంపెనీ కాదండి, చాలా గట్టి అబద్ధాల కంపెనీ. అలాగా? ఆ కంపెనీ అడ్రస్ ఇవ్వండి, మిమ్మల్ని అక్కడే కలుసుకుంటాను. ఏదో చెప్పేసి. నాకు అర్జెంట్ పని ఉంది, నేను వస్తానండి. కాఫీ చల్లారిపోతుంది, తీసుకోండి మావయ్య. కాఫీ చల్లారిపోతుందా? తీసుకోండి. డికాషన్ కావాలా? పాలు. చిచ్చి, కొంప తీశాడే కోతల రాయుడు. మన కూడా అబద్ధాల గురించి చేశాడు. ఇక ఇంట్లో ఒక్క క్షణం ఉన్నా మన మర్యాద దక్కదు. చలో. మొత్తం మీద అంతా ఏదో గందరగోళంగానే ఉంది వీళ్ళ ఉద్యోగాల సంగతి. చూడు, నేను వెళ్ళొస్తాను. సరే మావయ్య. ఏమండి, ఇలా చూడండి. వెంటనే టెలిగ్రామ్ ఇచ్చి మా నాన్నని రమ్మంటాను. ఎందుకా? మీరు నిజంగా ఉద్యోగం చేస్తున్నారో ఊరంతా చుడుతున్నారో తెలుసుకోవడానికి. కాంతం, నిజం చెప్తాను, నిజం చెప్పేస్తున్నాను. కాంతం, నాకు ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. కాంతం, ఉద్యోగం లేదా? లేదు కాంతం, నా పరువు తీకు. ఇలా నా ముఖం చూసి చెప్పండి, ఉద్యోగం లేదా అని. నిజం, సత్య ప్రమాణంగా నిజం. నీతో అబద్ధం అడగరాని వాళ్ళందరినీ అడిగాను, కానీ ఏ లాభం దొరకలేదే. కాంతం, ఈ రోజు మొదలుకొని 10 రోజుల్లో ఉద్యోగం సంపాదించకపోతే ఒక పూట కాఫీ మానేసాయి. 20 రోజుల్లో ఉద్యోగం సంపాదించకపోతే ఒక పూట అన్నం మానేసాయి. నెల రోజుల్లో ఉద్యోగం సంపాదించలేకపోతే బయట నిలబెట్టే. బయట కాదు, నడివీధిలో నిలుపుతాను. తెలిసిందా? సరే గాని మీ స్నేహితుడు ఎక్కడా? ఆయన కూడా మీలాంటి కోతలు రాయడేనా? ఎక్కడ ఆయన? అమ్మా, అక్క బజార్కెళ్ళి చాలా సేపు అయిందే, ఇంకా రాలేదేమ్మా? కూరగాయలు సామాన్లు తీసుకుని కదమ్మా రావాలి. వాసంతి, వచ్చేసా.
అవును, ఇదే 10వ నంబర్ ఇల్లు. ఏ ఎవరమ్మా అక్కడ? ఎవరో తెలియదమ్మా, నువ్వు ఇలా రా ప్లీజ్. ఓ, అద్దెకు గది కావాలా? ఏంటమ్మా, ఏం కావాలట? అవునండి, మీ ఇంట్లో మేడ పైన గది ఖాళీగా ఉందన్నారు. ఉంది నాయనా. ఎవరికి కావాలి? మీకా ఇంకెవరికైనానా? ఓ, నాకే. ఏమిటమ్మా నువ్వు, ఎవరు ముక్కు ముఖం తెలియని వాళ్లకు? అదేమిటమ్మా, చూస్తే మంచివాళ్ళలాగే ఉన్నాడు అబ్బాయి. అద్దె ఎంత ఇవ్వగలరండి? నచ్చితే ఎంత కావాలంటే అంత ఇస్తాను. 20 రూపాయలకి తక్కువ లేదబ్బాయి. ఓహో, అది కాక కరెంటు ఛార్జ్ 3 రూపాయలు, కార్పొరేషన్ నీళ్లకు 2 రూపాయలు. ఇంకా ఏమైనా ఉన్నాయేమో చెప్పండి. ఉన్నాయి, తాగడానికి మాత్రమే కొళాయి నీళ్ళిస్తాం. స్నానానికి వాటికి తోటలో బావి దగ్గరికి వెళ్లాల్సిందే. ఓహో, మా చేతాడు బిందె వాడుకుంటే 1.5 రూపాయలు అద్దె ఇవ్వాలి. ఏమండి, ఒక్క సందేహం, ఒకవేళ ఆ చేతాడు ఆ బిందె నేనే కొనుక్కుంటే? ఓహో, మీరు ఖాళీ చేసి వెళ్లేప్పుడు అవి మాకు చేరాలి. ఇంకా ఇక్కడ గాలి సరిగా రాదు. పర్వాలేదులేండి, నాకు అట్టే చెమట పట్టదు. ఓహో, ఇక్కడ దోమలు విపరీతంగా ఉంటాయే. దానికేమండి, ఉంటే నా దగ్గర దోమతెర ఉందిగా, దోమతెర. ఇక్కడ నల్లులు కొల్లులు కుట్టి చంపేస్తాయి. అంతేగా, మన చర్మం బాగా రఫ్లండి, రఫ్. ఆట్టే బాధలేదు. ముందు గది నచ్చిందేమో చూడు నాయనా. ఇక నచ్చేదే ఉందండి, మీరు ఉన్నది ఉన్నట్లు చెప్పేశారు, నేను పెట్టే బేడతో వచ్చేశాను. ఇక నచ్చడం గిచ్చడం లేదు. మీ 20 రూపాయల అడ్వాన్సు తీసుకోండి. వాసంతి, పైకి తీసుకెళ్లి గది చూపించమ్మా. వాసంతి, 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 నువ్వు ఉన్నావేమోని నేను మేడ మీదకి వెళ్ళాను. గదిలోకి వెళ్ళి చూశానో లేదో, అక్కడెవరో తెలీదు, ఒక కొత్త ఆయన ఉన్నాడు. నాకెక్కడలేని సిగ్గేసేసింది. ఒక్క పరుగులు వచ్చేసాను. ఎవరైనా? ఏమో అక్క, నాకేం తెలుసు. ఆయన ముఖం కూడా సరిగా చూడలేదు నేను. గది అద్దెకు కావాలంటూ వచ్చాడు. అమ్మని అడిగి అడగటంతో ఇచ్చేసింది, చూసేవా? నిన్నొక్క మాటను అడగక్కర్లా. నన్నెందుకే అడగడం? ఆ గది అద్దెకి వాళ్ళని ఎప్పుడు అనుకున్నాగా. అదేమిటక్క, ఆడపిల్లలున్న ఇల్లు ఎవరికంటే వారికి ఇవ్వడమేనా? ఇస్తే మనం సరిగా ఉంటే ఎవరేం చేస్తారు? అయినా ఆయన చూస్తే అలా కనిపించలేదు, చాలా మంచి వాళ్ళ ఉన్నారు. ఓ, నువ్వు ఆయన పట్టం కట్టేసావు. ఇంకేం? సరేగాని వాసంతి, మన ఇద్దరికి జాకెట్ కూడా తెచ్చాను, చూడు. చాలా బాగున్నాయక్క. ఇది చూపిద్దామనే నేను మేడ మీదకి వెళ్ళాను. కొంప తీసి ఆయన చూపించలేదు కదా? పోవే. అమ్మా, వెళ్ళొస్తాను. అమ్మా, వెళ్ళొస్తాను. హలో వాసంతి, రండి, అలా వెళ్తూ మాట్లాడుకుందాం. ఏమిటి సాయంకాలం మన ప్రోగ్రాం?
నాకేం తెలుసు, మీరే చెప్పండి. చూడు, సాయంకాలం బీచ్లో మెరీనా క్యాంటీన్ వద్ద కలుసుకుందాం. ప్రోగ్రాం అంతా మనం అక్కడ చెబుతాం. సరే, చీరియో. చీరియో. అలా కళ్ళప్పగించి నిల్చున్నారా? ఇంకా వెళ్ళండి, పని చూడండి. వెళ్తాను. ఏమండి?